ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో సంచార జాతులకు కేటాయించిన 10 ఎకరాల ప్రభుత్వ స్థలంను మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కేటాయించినట్టు పత్రికల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో వాస్తవాలు తెలుసుకోవడానికి సంచార జాతుల నాయకులు ఈ రోజు ఆ స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. గత ప్రభుత్వ కాలంలో ఎంబీసీ కులాల సంక్షేమం కోసం ఈ 10 ఎకరాల స్థలం కేటాయించిందని, అప్పటి బీసీ కమిషన్ చైర్మన్ వకులాపురం కృష్ణమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని శిలాఫలకం వేశారని తెలిపారు. ఆ స్థలాన్ని అధికారులు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అవసరాలకు పరిశీలించినట్లు పత్రికల్లో వార్తలు రావడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంచార జాతుల ఐక్యత ఈరోజు ఉప్పల్ బగాయత్లో మనకు సంచార జాతులకు ఎంబీసీ కులాలకు కేటాయించిన 10 ఎకరాల స్థలంలో ఇక్కడ స్థితిగతులు తెలుసుకోవడానికి మనము ఇప్పుడు వచ్చిన వారిలో వకీలు తెలంగాణ వీరు మన ఎంబీసీ కులాల సంచార జాతి సంక్షేమ సమితి ఎంబీసీ కులాల అధ్యక్షులు కాటపల్లి వీరసం గారు, ప్రధాన కార్యదర్శి సవంత్ గారు మరియు ఎంబీసీ కులాల మన రాష్ట్ర అధ్యక్షులు నరారి గారు, యోగి నరారి గారు మరియు నరసింహ గారు, ఉపాధ్యక్షులు నరసింహ గారు, నేను శోభ చిత్తరంజన్, నా పేరు శోభ చిత్తరంజన్ డిఎన్టీ, నేను బీజేపీ ఓబీసీ సెల్ డిఎన్టీ సెల్ కన్వీనర్ని. ఇక్కడ మేము వాస్తవ స్థితిగతులు ఏదో మన స్థలాల్లో ఉన్న కేటాయించిన స్థలం ఎవరెవరికి ఏమేం చేస్తున్నారని తెలుసుకోవడానికి వచ్చాము. ఇక్కడ చూస్తే అతి ఘోరంగా ఏంటంటే ఎంబీసీ కులాలకు కేటాయించిన స్థలంలో శిలాఫలకం కూడా ఉండేది. ఆ శిలాఫలకం కూడా తొలగించి ఈ జాగాని 10 ఎకరాల స్థలాన్ని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్కి కేటాయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే సంచార జాతులకు ఎంబీసీ కులాలకు కేటాయించిన స్థలాన్ని వెంటనే అన్ని కులాల వారిగా ఈ 36 కులాలకు సమానంగా పంచి మాకు వెంటనే పట్టాలి, మా దస్తావేజులు ఇవ్వాలి. అలాగే ఇలా ఈయనెడల మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉద్యమం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాకు కేటాయించిన స్థలం వెంటనే సంచార జాతులకు ఇవ్వాలి. మా ఆత్మగౌరవాన్ని మేమే నిలుపుకుంటాం. మాకు అన్యాయం జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.